పలికే ఈడు రూపం నేను కొలిచెదను. మధురమైన ఈడు నామం నేను పొగడెదను. మమతలొలికే ఈడు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా సన్నుతింతుము నీ నామము. శాంతి దూత మా యేసువా సన్నుతింతుము నీ నామము. నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా. ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో సుదినము. దేవుడు తన యొక్క సేవ కొరకై ఎన్నుకొనినటువంటి, దేవుడే స్వయంగా అభిషేకించినటువంటి, తన యొక్క ప్రజలకు సేవ చేయడానికి పిలుచుకున్నటువంటి గురువులు స్థానికంగా మన యొక్క గ్రామము నుండి మరి స్వర్గస్థులైనటువంటి వాసే శాంతయ్య గారు, సమాధానం గారుల యొక్క కుమారుడైనటువంటి వాసే చందు ఫాదర్ గారు దేవుని యొక్క సేవకు తనను తాను సంపూర్ణంగా అర్పించుకొని గురువుగా అభిషేకించబడి ఈరోజు మన మధ్యన ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను అర్పించటానికై మన మధ్యలోనికి మన బిడ్డగా మన సంఘంలోనికి రావడము మనందరికీ కూడా చాలా ఆనందము సంతోషదాయకమైనటువంటి విషయం. కాబట్టి విచారణ గురువుగా నేను, అమ్మగారులు, అదేవిధంగా ఉపదేశ మాస్ గారు మనందరం కలిసి మరొకసారి ఫాదర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. ఈ త్యాగపూరితమైనటువంటి ఈ జీవితంలో దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఫాదర్ గారు నాతో వచ్చేటప్పుడు చెప్తూ ఉన్నారు. ఇదొక కృతజ్ఞత బలి పూజలాగా ఉంది నాకు అని. ఆల్రెడీ భాస్కరరావుపేటలో చేశారు, మరలా ఇక్కడ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా, మరీ ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలో మరణించినటువంటి వారి యొక్క తండ్రి గారు శాంతయ్య గారి యొక్క ఆత్మకు దేవునిచ్చి విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాము. అదేవిధంగా వారి యొక్క అమ్మగారికి, సమాధానం గారికి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, ఇక్కడున్నటువంటి మన యొక్క సంఘస్థులందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు హేరాళముగా ఉండాలని ప్రార్థన చేస్తూనే దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నారు. వారికి సంతోషంలో మనందరం కూడా పాలు పంచుకుందాం. ఎక్కువగా తిరగకండి. భక్తి విశ్వాసములతో ఈ దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని మరొకసారి ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజను అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నేను దేవునిచే శ్రీ సభకు సేవకునిగా చేయబడితిని. మీకు మేలు చేయుట కొరకు అతడు నాకు ఈ కార్యం అప్పగించెను. యేసుక్రీస్తు నందు ప్రతి ఒక్కరిని పరిణితి నొందిన వానినిగా చేయుటకు మేము క్రీస్తును బోధించితిమి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపుకు స్పందిస్తూ సుమారు 20 సంవత్సరాల క్రితం నేను నా నాన్నగారి గ్రామాన్ని విడిచి వెళ్ళాను. చిన్న వయసులోనే దేవుని చేతిలో నా జీవితాన్ని పెట్టి ఒక గురువుగా మారే ప్రయాణాన్ని ప్రారంభించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ప్రతి అడుగులో నన్ను నడిపిస్తూ అనేక మందిని నా జీవితంలో ఉంచి నాకు బలాన్నిచ్చాడు. ఈరోజు దేవుని అపారమైన కృప వల్ల గురువుగా అభిషక్తుడై ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పవిత్రమైన గ్రామంలో నా సొంత ప్రజల మధ్య ఈ దివ్య బలి పూజను అర్పించడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. ఇది నా జీవితంలో ఎంతో ఉద్వేగాన్ని తెచ్చింది. ఈ దివ్య బలి పూజ నా రెండవ కృతజ్ఞత. దివ్య బలి పూజ నా విశ్వాసం మొలకెత్తిన ఈ విచారణలో మరియు ఈ గ్రామంలో నా ప్రార్థనలు మొదలయ్యాయి. ఈ ఆలయంలో మీ అందరి సమక్షంలో ఈ దివ్య బలి పూజను అర్పించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు, ప్రేమ నన్నెప్పుడూ బలహీనలు చేయలేరు. మీరు దూరంగా ఉన్నా సరే ప్రార్థనలు నా దగ్గర ఉన్నాయని నేనెప్పుడు అనుకున్నాను. ఈరోజు నేను ఒక గురువుగా మీ ముందు నిలబడానంటే అది దేవుని కృపతో పాటు మీ అందరి సహకారము. మీ యొక్క సహకారం లేకపోతే నేను ఇక్కడ ఇలా గురువుగా ఉండేవాడిని కాదేమో. ఈ పవిత్రమైన దివ్య బలి పూజను ప్రత్యేకంగా మన గ్రామ ప్రజలందరి కోసం, మన విచారణ కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల మరియు యువకుల కోసము, వృద్ధుల కోసము, ఎవరైతే ఈ యొక్క గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ యొక్క దివ్య పూజా బలి నేను అర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సంతోష సమయంలో మనమందరం కూడా చేసిన చిన్న చిన్న తప్పిదాలన్నీ కూడా దేవాతి దేవుని క్షమించాలని మనమందరం కూడా మన యొక్క పాపాలని ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చును గాక. ఉన్నతుడైన సర్వేశ్వరుని మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా
వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. సుతుడా ఏలినవారా హిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము లోక పాపములను భరించుటకై ఇల్లలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా ఆ నేత్రములను తెరిపించు సర్వేశ్వర నువ్వు పొగడుచున్నాము నువ్వు స్తుతించుచున్నాము నువ్వు పొగడుచున్నాము నువ్వు స్తుతించుచున్నాము నీ దయనే నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన కాక కేవలము చెప్పనలను కాని అనంతర ప్రేమ వలనే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాచకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లును అన్ని విషయంలోను ఆధీనంలోనున్న
ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించినట్లును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలోను నప్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు, అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషజిత్తులుగా గాంచితివి. కోతకాలమున ప్రజలు సంతసించున్నట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. ఇదేని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరీ తల్లి ప్రార్థన సహాయం మనందరికీ కూడా అందుతూ ఉంది. రక్షణ చరిత్రలో క్రీస్తుని ఈ లోకంలోనికి తీసుకుని రావడంలో ఆమె అందరికంటే ముందు తన యొక్క నిర్ణయాన్ని అగునుగాక అని చెప్పింది. కాబట్టి మరీ తల్లి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ మనందరం కూడా ఈ యొక్క భక్తి కీర్తనను పాడుకుందాం. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే ఇశ్రాయేలీయుల ఆనందం పరమానందం, నీవే ఇశ్రాయేలీయుల ఆనందం పరమానందం. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత.
తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శి నీవే, తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శి నీవే. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. దేవాది దేవునిచే దీవింపబడిన అనుగ్రహ పరిపూర్ణురాల, దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. మొదటి పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనం. సోదరులారా, వర్గము లేకుండా సంపూర్ణంగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏలైనా సోదరులారా, మీలో మీకు కలహము ఉన్నవి క్రొవ్వు కుటుంబములు నాకు తెలిపిరి. నేను చెప్పినది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచున్నాడని, వేరొకరు నేను అపోల్లో అనుచున్నాడని, మరి ఒకడు నేను పేతురు అనుచున్నాడని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచున్నాడని చెప్పుకొనుచున్నారు. క్రీస్తు వింపబడిన పౌలు మీ కొరకు సిలువ వేయబడిన మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందితిరా. క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్నానం మోసుకుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహము కాకుండానట్లు వ్యాక్షత్రయము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభుని వాక్కు. శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలన
సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారమ్మా? నేను చాలా బాగున్నాను కాబట్టి మీ యొక్క ప్రార్థన వల్ల, మీ యొక్క దీవెన వల్ల ఇప్పుడు నేను ఇక్కడ ఉండగలిగాను. మరి మీ అందరికి కూడా మొదటిగా లూర్దు మాత మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, అవునా? మరి మన యొక్క పిల్లవాడు నడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? పిల్లవాడిని చేయి పట్టుకుని నడిపిస్తాం, అవునా? అదేవిధంగా పిల్లవాడు మాట్లాడుతున్నప్పుడు పిల్లవాడికి మాటలను మనము పలికిస్తాం లేదా నేర్పిస్తాం. భోజనం తినడానికి రానినప్పుడు ఏం చేస్తామండి? మనం భోజనాన్ని తినిపిస్తాం, అవునా? తెలియనప్పుడు ఏం చేస్తాం? నేర్పిస్తాం, అవునా? ఈరోజు అదే మన యొక్క మరే తల్లి కూడా మనందరికి కూడా ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా మనందరికి కూడా కొన్ని ముఖ్య విషయాలు నేర్పిస్తుంది. మన యొక్క జీవితంలో మనం ఎలా జీవించాలి, ఎలా వినయంతో జీవించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మనమందరం కూడా పశ్చాత్తాపపడి దేవుని యందు దేవునితో కలిసి జీవించాలి అని మనకి ఈరోజు ఈ యొక్క మరే తల్లి మనకి నేర్పిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మొదటి విషయము వినయం లేదా విధేయత లేదా దీనత్వము. మరి మనము ఈరోజు చేసుకునే ఆ యొక్క పండుగ లూర్దు మాత మహోత్సవాన్ని మనమందరం కూడా కొనియాడుతున్నాం, అవునా? ఈ యొక్క లూర్దు మాత మరి 1888 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఈ యొక్క ఒక సాధారణమైనటువంటి ఆ యొక్క అమ్మాయి, ఆ యొక్క అమ్మాయి చాలా పేదరాలు, చాలా వాళ్ళకి ఆ యొక్క అమ్మాయి కూడా ఏం చదువుకోలేదు. అలాంటి అమ్మాయికి ఆ యొక్క మరీ తల్లి దర్శనం ఇచ్చింది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క దర్శనంలో ఆ యొక్క తల్లి మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క దర్శనం మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు మన నుండి కూడా ఏమీ కోరుకుంటలేదు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి సహాయాన్ని కోరుకుంటలేదు. దేవుడు కోరుకునేది ఒకటే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క మరే తల్లి ఎలాగైతే వినయంతో జీవించిందో, దీనత్వంతో జీవించిందో, నిన్ను నన్ను కూడా ఈరోజు
ఆ యొక్క దీనమైనటువంటి హృదయాన్ని కోరుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఆ యొక్క దీనత్వం కలిగి జీవించాలి. మనం చూస్తాం కదా, ఇప్పుడు చదివింది లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి చదవండి. లూకాసు వార్త. అతడు ఇశ్రాయేలు అప్పుడు మరియమ్మ, ఇట్లు లూకాసు పలికెను. వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడుకు దేవుని యందు నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. నా ఆత్మ ఆనందించున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించును. చాలమ్మా, ఇక్కడ మనం ఆ యొక్క మరీ తల్లి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దారువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడింది, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము అని దేవుడు ఆ యొక్క తల్లితో అన్నాడు. కానీ ఆ యొక్క మరీ తల్లి తను తాను తగ్గించుకుని జీవించింది. అవునా? దేవుడు ఆ యొక్క మరీ తల్లికి అంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. కానీ ఆ యొక్క మరీ తల్లి ఎలా జీవించిందండి? ఎలా జీవించింది? వినయముతో, విధేయతతో జీవించింది. అవునా కాదా? అవునా? మన 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 మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సొసైటీలో, మన జీవితంలో మనకి ఏదైనా గొప్ప, మనకి ఏదైనా అధికారం కానీ, మన గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తే కానీ మనము ఆ యొక్క దేవుణ్ణి కూడా ఏం చేస్తామండి? మరిచిపోతాం. అవునా కాదా? దేవుడు గుర్తుంటాడా మనకి? మన యొక్క కుటుంబంలో, మన యొక్క ఇంటిలో మనకి అన్నీ కూడా దేవుడు సమకూరిస్తే మనము ఆ యొక్క దేవుణ్ణే మర్చిపోతాము. అవునా కాదా? కానీ మరే తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఫుల్ ఆఫ్ గ్రేస్, ఆ యొక్క తల్లికి అనుగ్రహ పరిపూర్ణురాలా అని బిరుదు ఇచ్చినా సరే ఆ యొక్క తల్లి ఎలా జీవించిందండి? వినయంతో, విధేయతతో జీవించింది. మరి మనము కూడా అలా జీవిస్తున్నామా లేదా అని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన నుండి కోరేది ఇదే, వినయం, విధేయత, ఒక మంచి హృదయము. దేవుడికి మనము ఏదో డబ్బులు కానీ, బిల్డింగులు కానీ కట్టాల్సి, సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. మన దేవుని నుండి ఒక వినయం, విధేయత మన నుండి కోరుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం చూస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. అష్టభాగ్యాల్లో దీనాత్ములు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము వారిది. మరి మనమందరం కూడా ఇలాంటి జీవితాన్ని జీవించాలి, దీనతతో జీవించాలి, మనం తగ్గించుకుని జీవించాలి. ఆ యొక్క క్రీస్తు ప్రభు ఆ యొక్క దేవుడు అయినప్పటికీ ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఎలా జీవించాడండి? ఒక పేదవాడిలాగా జీవించాడు. మనలాగా దేవుడు అంటే అన్నీ ఉంటాయి, కానీ ఆయన ఎలా జీవించాడండి? ఒక పేదవాడిలా జీవించాడు. ఆ యొక్క క్రీస్తు ప్రభుకి పుట్టడానికి కూడా స్థలం ఉన్నదా? లేదు. కానీ అలాంటి జీవితాన్ని మన నుండి దేవుడు కోరుతున్నాడు. మరి మనము కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులు, మరి మనం చూస్తాం కదా, లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనం. ఆయన తన బాహుబలం చూపి అహంకారం దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. ఎవరైతే అహంకారంతో, గర్వంతో రగిలిపోతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఖండిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అహంకారంతో కాకుండా మరీ తల్లి వలె దీనంతో, వినయంతో జీవించాలంటున్నారు. ఎప్పుడైతే నీవు అహంకారంతో రగిలిపోతున్నావో, నీవు నీ యొక్క జీవితాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావు. కానీ నీ యొక్క ఆ యొక్క దేవుడికి నువ్వు ఏమీ సమర్పిస్తలేదు. ఈ యొక్క అహంకారం వల్ల, ఈ యొక్క డబ్బుల వల్ల నీకేమి కూడా వస్తుందా? ఏమి కూడా రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో, నీ దగ్గర యొక్క దేవుని యొక్క దీవెనలు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? వినయంతో జీవించాలి, విధేయతతో జీవించాలి, నీవు తగ్గించుకుని జీవించాలి.
ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తాం కదా, ఆ యొక్క బెన్నెదత్త దేవుడు మరియ తల్లి ఎందుకు దర్శనం ఇచ్చింది? ఆ యొక్క పేదరాలు, ఆ యొక్క అమ్మాయికి ఏమి చదువు కూడా రాదు, కానీ ఆ యొక్క దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. అదే నా జీవితంలో కూడా అదే జరిగింది. మా నాన్నగారు మేము చిన్నప్పుడే 4 సంవత్సరాలప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అవునా? నాకు ఇయర్స్ కూడా తెలియదు నేను ఎప్పుడు మా నాన్నగారు చనిపోయారు. కానీ అప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అవునా కాదా? మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోలేదు. కానీ ఆ యొక్క దేవుడు మా యొక్క పక్షాన ఉండి మా యొక్క చేతిని వదలలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవుడు మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు. ఎందుకంటే మా యొక్క వినయ విధేయతల వల్ల, ఎల్లప్పుడూ కూడా మా యొక్క తల్లి యొక్క ప్రార్థన వల్ల మేమందరం కూడా, మా అన్నయ్య కానీ మా అమ్మ కానీ నేను కానీ ఇప్పుడు ఈ యొక్క స్థితిలో ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా వినయ విధేయతలతో దేవుని యందు తగ్గించుకుని, అహంకారం లేకుండా, ఈ యొక్క డబ్బు సంపాదన లేకుండా మనమందరం కూడా వినయ విధేయతలతో దేవుని యందు, దేవుని మీద నమ్మకం పెట్టి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదే ఆ యొక్క మరీ తల్లి మనకి మొదటి సందేశాన్ని ఇస్తుంది. దీనత్వంతో, వినయతతో జీవించండి. నీవు తగ్గించుకొని జీవించండి. అప్పుడు నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క మొలకలపల్లి గ్రామంలో ఆ యొక్క దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి రెండో విషయం ఏమిటంటే, ఆ యొక్క లూర్దు మాత పదే పదే కోరినది రెండో విషయం ఏమిటంటే, ముఖ్యంగా పాపుల మనసు మార్పు కోసం ప్రార్థన చేయండి. ఆ యొక్క మరీ తల్లి ఆ యొక్క అమ్మాయికి దర్శనం ఇచ్చినప్పుడు రెండోది ఇదే అన్నది, పాపుల కోసం ప్రార్థన చేయండి అన్నారు. మరి ప్రార్థన అంటే ఏమిటి? మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే ఆల్వేస్ అన్సీజింగ్లీ, కంటిన్యూ, ఎప్పుడు కూడా నిరంతరము నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క జీవితం మారాలంటే, ఈ యొక్క పాప జీవితం నుండి నువ్వు విడుదల అవ్వాలంటే నీకు కావాల్సింది ఏమిటండి? ప్రార్థన కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ఆ యొక్క ప్రార్థన అనేది లేకపోతే మనమందరం కూడా ఏమీ చేయలేం. మనమందరికీ డౌట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో ఒక్కొక్కసారి మన జీవితంలో ఏమైందండి, అది జరగకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో దేవుడికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు సమకూర్చాలో అప్పుడు ఆ యొక్క దేవుడు మనకి సమకూరుస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన ఎప్పుడు కూడా చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలా పునీత అవేలపుర తెరేసం గారు ఇలా అంటారు, ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. ఏంటండి? దేవునితో మాట్లాడడం లేదా సంభాషించడము. నీవు ఎప్పుడైతే నీ యొక్క స్నేహితుడితో కానీ స్నేహితురాలితో కానీ నువ్వు సంభాషిస్తావో, అలాగే నీ యొక్క దేవునితో నీవు నీ యొక్క దేవుడు సంభాషించడము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే నీకును దేవునికి మధ్య సంబంధాన్ని, ఆ రిలేషన్ని పెంచుకోవడము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికంగా నీవును ఆ యొక్క దేవుడు యొక్క పెంచుకోవడము. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా పునీత మదర్ తెరీసా గారు అంటారు, ప్రార్థన గురించి ఇలా అంటుంది, ప్రార్థన లేనటువంటి జీవితం అంట నిర్జీవం అంట. ఏంటండి? ప్రార్థన లేని జీవితము నిర్జీవము. మనకి అన్నీ ఉన్నా సరే మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే అంతా కూడా శూన్యం. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన యొక్క జీవితం బాగుపడాలంటే మన దేవుడికి
మనం ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా పునీత అగస్టిన్ గారు ఇలా అంటారు, ఏ విధంగానైతే మన యొక్క శరీరమునకు ఆహారం అవసరమో అదే విధంగా మన యొక్క ఆత్మకు కూడా ప్రార్థన అనేది అవసరము. మరి మనము బతకాలంటే, ఇలా నిలబడాలంటే, జీవించాలంటే మనకి ఏం అవసరం అండి? ఆహారం అనేది అవసరము. అదే విధంగా మన యొక్క ఆత్మకి, ఆ యొక్క దేవుని దగ్గరికి మనమందరం కూడా వెళ్ళాలంటే మన యొక్క ఆత్మ కూడా ఏం కావాలి? మన యొక్క శరీరానికి ఆహారం ఎలా అయితే అవసరమో మన యొక్క ఆత్మ కూడా ప్రార్థన అనేది అవసరం ప్రియ సహోదరి సహోదరులారా. మరి పునీత జాన్ మరియా వియాని గారు ఇలా అంటారు, ప్రార్థన గురించి ఈ విధంగా అంటున్నారు, బ్రతుకుటకు చేపకు నీరు ఎంత అవసరమో ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా ప్రార్థన అంతే అవసరము ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఒక చేప ఒక చేప అనేది ఎక్కడ బతికిద్దండి? ఓన్లీ నీటిలోనే బతకగలదు. అది చేపను తీసుకొచ్చి గట్టి మీద వేస్తే అది బతికిద్దా? కొట్టుకుని ఏమైద్ది? చనిపోయిద్ది. అదే మన యొక్క క్రైస్తవులైన మనమందరం కూడా, క్రైస్తవులు విశ్వాసమైన మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని కూడా ఈ యొక్క ప్రార్థన అనేది అవసరము. ఈ యొక్క ప్రార్థన అనేది లేకపోతే మనము ఎంత చేసినా సరే ప్రయోజనం లేదు ప్రియ సహోదరి సహోదరులారా. మరి యొక్క ప్రార్థన అనేది మనమందరం కూడా ఎలా చేయాలి ప్రార్థన అనేది? ఎప్పుడు కూడా మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మరి మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా లేదా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవది గల పట్టుదలతో మనం ఎలా చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. నీవు ఎప్పుడైతే నిరంతరము ఆగకుండా, విసుగు చెందకుండా పట్టుదలతో నీవు దేవుడికి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ యొక్క జీవితంలో అనుకున్నది జరిగిద్ది ప్రియ సహోదరి సహోదరులారా. మా యొక్క జీవితంలో కూడా అదే జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా. మా యొక్క తల్లి ఎల్లప్పుడూ కూడా నా కోసం, మా అన్న కోసం ప్రార్థన చేసేది. ఎప్పుడు కూడా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేసేది. ఆ యొక్క ప్రార్థన వల్లే నేను ఇక్కడ నిలబడిగాను ప్రియ సహోదరి సహోదరులారా. మరి మన జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కానీ మనమందరం కూడా ప్రార్థనని వదలకూడదు. ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రార్థన చేయాలి. నా యొక్క సెమినరీ జీవితంలో కూడా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా నేను ఎన్నో ఇబ్బందులకు పడ్డాను. ఒక్కొక్కసారి నేను ఇంటికి వచ్చేదాం అని అనిపించింది. కానీ నేను ఎప్పుడైతే నాకు ఎప్పుడైతే బాగాలేదు, నేను ఎప్పుడు బాగానప్పుడు కూడా నేను ఆ యొక్క గుడిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసి నేను తినడానికి వెళ్ళి రూమ్కి వచ్చానో అప్పుడు నా యొక్క జీవితంలో ఏదో ప్రశాంతత అనేది దొరికేది ప్రియ సహోదరి సహోదరు. మరి అలాంటి ప్రశాంతత మనందరిలో ఉండాలంటే మనం ఏం చేయాలండి? విశ్వాసంతోనూ పట్టుదలతోనూ ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకోటి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మరి నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు తగ్గించుకుని, దేవుని గుడికి వెళ్ళినప్పుడు మోకరించి చేతులు జోడించి దేవుని ముందు వంగి ప్రార్థన చేయాలి. అదే తగ్గించుకుని నీవు దేవుడికి సమర్పించుకుని దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. అదే మరియ తల్లి తన యొక్క జీవితంలో జీవించింది ప్రియ సహోదరి సహోదరులారా. ఆ యొక్క మరియ తల్లి విశ్వాసంతో జీవించింది, పట్టుదలతో ఎప్పుడు ఆ యొక్క క్రీస్తు ప్రభు చెంత జీవించింది. అదే విధంగా ఆ యొక్క మరియ తల్లి ఎప్పుడు కూడా తగ్గించుకుని జీవించింది. మరి మనం కూడా అలా జీవించాలి. ఎలాగైతే ఆ యొక్క మరియ తల్లి జీవించిందో అలాగే జీవించాలి. విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. నీవు తగ్గించుకుని ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనమందరం కూడా ఇంకొకటి విషయము, మనందరిలో కూడా
కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు విడిపోతున్నాయంటే, చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయంటే ఎందువల్ల అండి? కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోవడం వల్ల. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థించిందో ఆ యొక్క కుటుంబం అంట ఎప్పుడు కూడా కలిసి జీవించిద్దంట. మరి మన కుటుంబ ప్రార్థన చేస్తున్నామా లేదా మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రోజు ఒక వ్యక్తి ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి, మా యొక్క కుటుంబం మా యొక్క ఇల్లుని ఆశీర్వదించడానికి రండి ఆహ్వానించారు. అప్పుడు ఆ యొక్క ఫాదర్ గారు, సరేనయ్యా నేను మీ ఇంటికి వస్తాను అని కొద్దిసేపు తర్వాత ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫాదర్ గారు ఆ యొక్క కుటుంబాన్ని ఉన్న తల్లి తండ్రి బిడ్డలను పిలిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అన్నీ కూడా ఉన్నాయి, అన్ని వస్తువులు కూడా ఉన్నాయి, ఆ యొక్క కుటుంబంలో కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నది. మరి ఆ యొక్క కుటుంబంలో ఏ లోటు ఉందని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చిన్నారి బిడ్డను పిలిచి ఆ యొక్క ఫాదర్ గారు అడిగినప్పుడు ఆ యొక్క చిన్నారి బిడ్డ ఆ యొక్క ఫాదర్తో ఇలా అంటున్నారు, ఫాదర్ గారండి, మా యొక్క అమ్మ నాన్న 3 నెలల నుంచి మాట్లాడుకోకుండా జీవిస్తున్నారు, అదే ఇంటిలో ఉంటున్నారు, కానీ వాళ్ళు విడివిడిగా జీవిస్తున్నారు అని చెప్పారు. ఆ యొక్క చిన్నారి బిడ్డ ఆ యొక్క ఫాదర్ గారి చెప్పాడు. అప్పుడు ఆ యొక్క ఫాదర్ గారికి అర్థమైంది, ఆ యొక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది లేదు. ఎప్పుడైతే నేను కూడా కుటుంబ ప్రార్థన చేస్తామో మన యొక్క కుటుంబం ఎప్పుడు కూడా కలిసి జీవించిద్ది. మరి మనమందరం కూడా సాయంత్రం అయ్యేసరికి కుటుంబ ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఇంకా 3వ విషయము ఈరోజు ఆ యొక్క మరి తల్లి మనకు నేర్పించేది ఏమిటంటే పశ్చాత్తాపము. మనందరిలో కూడా పశ్చాత్తాపము అనేది చాలా ముఖ్యము. మరి తల్లి ఆ యొక్క సెయింట్ బెర్నదత్తాకి ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఈ యొక్క 3 విషయాలను నేర్పిస్తుంది. మొదటిది వినయము, దీనత్వము. రెండవది ప్రార్థన ఎలా చేయాలి. ప్రార్థన యొక్క పాప జీవితంలో కుమిలిపోతున్న వారందరూ కూడా ప్రార్థన చేయమని నేర్పించింది. అదేవిధంగా 3వది పశ్చాత్తాపము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి మనమందరం కూడా ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో హృదయ పరివర్తన చెంది, ఎలాగైతే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రిని తెలుసుకుని ఎలాగైతే తిరిగి ఆ యొక్క దేవుని చెంతకు వచ్చాడో, నేను కూడా ఈరోజు ఈ యొక్క పండుగ రోజు మనము ఆ యొక్క చెడు జీవితాలన్నిటి కూడా వదిలివేసి ఆ యొక్క దేవుని చెంతకు రావడానికి మనమందరం కూడా ప్రార్థిద్దాము. ప్రియ సహోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. అందరూ చేతులు జోడించి భక్తి విశ్వాసములతో పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంతో ఇక్కడ చేరినటువంటి మనందరము మన యొక్క మనవులను దేవాది దేవునికి విన్నవించుకుందాం. దయగల సర్వేశ్వర, మా శ్రీ సభను పరిపాలిస్తున్న మా లియో జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని,
గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సకల విశ్వాసులందా మమ్మల్ని మలచమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, నీ సేవకై అభిషేకించుకున్నటువంటి మా ప్రీతమ గురువులు చందు ఫాదర్ గారిని దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఎన్నో కష్టాలకు కన్నీరికి ఓర్చి నీ యొక్క సేవ చేయటానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి కృపను బట్టి, నీ వారికి ఇచ్చినటువంటి పిలుపుని బట్టి వందనాలు తెలియజేస్తూ, ప్రభువా వారి యొక్క గురుత్వ సేవలో మీరు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి వారిని యొక్క ఆత్మచేత నడిపించి ఎదురయ్యేటువంటి కష్టములలో, బాధలలో నీ యొక్క తోడ్పాటును పొంది విజయవంతముగా ముందుకు తన యొక్క గురుత్వ జీవితంలో వెళ్ళులాగా దీవించమని ఓ ప్రభువా మేము చందు ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మరణించినటువంటి శాంతయ్య గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. వారిని నీ యొక్క స్వర్గరాజ్యంలోనికి చేర్చుకునండి. అదేవిధంగా వారి యొక్క తల్లి గారికి ఆరోగ్యమును, ఆశీర్వాదములు దయచేయమని, వారి యొక్క బిడ్డ ఈ యొక్క గురుత్వ జీవితంలో నీవు ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి వారు మరింత సంతోషాన్ని అనుభవిస్తూ మరి వారి యొక్క జీవితంలో ఆనందము, సంతోషము, గౌరవప్రదంగా వారు ముందుకు సాగేలాగా నీ కృపను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా యొక్క మొలకలపల్లి సంఘాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, నీ కృప ద్వారా మొట్టమొదటి గురువును ఈ యొక్క గ్రామం నుండి నీ సేవకు పిలుచుకున్నారు. మరి ఇంకా ఎక్కువ మంది నీ యొక్క పిలుపుని అందుకొని పేతురు, ఆంద్రేయలాగా, యాకోబు, యోహాన్ లాగా నీ యొక్క శిష్యుల్లాగా వారు సమస్తాన్ని కూడా వదిలి నిన్ను అనుసరించినటువంటి విధంగా ఇంకా అనేక మంది నీ యొక్క స్వార్థ సేవ చేయడానికి ముందుకు వచ్చేలాగా ప్రేరేపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా యొక్క సంఘాన్ని దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఉపదేశిని, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యువకులను, చిన్నారి బిడ్డలను, విశ్వాసులందరినీ కూడా దీవించి మేమందరము మరింత ఐక్యతతో నీ యొక్క స్వార్థ వ్యాప్తి కొరకై శ్రమిస్తూ ఆధ్యాత్మికంగా బలపడేటువంటి కుటుంబాలుగా దీవించమని, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కొరకై సహాయం చేసి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియులారా, ఒక్క నిమిషం మౌనంగా ఉండి మన యొక్క అవసరాల కొరకై ప్రభునికి ప్రార్థన చేద్దాం. దయా కనికరములు కలిగిన ఓ ప్రభువా, మేము విశ్వాసముతో విన్నవించినటువంటి విన్నపములను, ఈ నీ ప్రజలు నీ సమక్షంలో ఉంచినటువంటి విన్నపములను దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తమైతే వారి యొక్క విశ్వాసం చొప్పున ఈ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. కూర్చోండి, అర్పణ గీతం పాడదాం. అర్పణలు తీసుకుని వచ్చినటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో అర్పించగవచ్చాను అందుకో దేవా, అర్పించగవచ్చాను అందుకో దేవా, సమర్పించగ తెచ్చాను స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై
తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా గైకొని, అంగీకరించి నన్ను అర్పణగా గైకొని, మనసుతో మమతతో మది నిండా పూజతో, సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో. కాలమనే వనములో విరబూసిన సుమములు, నీ పదముల చెంతనే గడిపిన క్షణములు. కాలమనే వనములో విరబూసిన సుమములు, నీ పదముల చెంతనే గడిపిన క్షణములు. దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు, దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు. జీవితమనే కడలిలో నే వెదకిన ముత్యములు, నే వెదకిన ముత్యములు, వెదకిన ముత్యములు. పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా గైకొని, అంగీకరించి నన్ను అర్పణగా గైకొని, మనసుతో మమతతో మది నిండా పూజతో, సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో, మనసుతో మమతతో మది నిండా పూజతో, సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో. ద్రాక్షరసములు మా జీవన ఫలములు, కానుకగా అర్చనలు అర్పించగా వచ్చాము. అప్పద్రాక్షరసములు మా జీవన ఫలములు, కానుకగా అర్చనలు అర్పించగా వచ్చాము. స్వీకరించు నీ దయతో మా హృదయార్పణ, స్వీకరించు నీ దయతో మా హృదయార్పణ. నీ శరీర రక్తముగా మార్చుము బలి పూజలు, మార్చుము బలి పూజలు, మార్చుము బలి పూజలు. పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి, తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా గైకొని, అంగీకరించి నన్ను అర్పణగా గైకొని, మనసుతో మమతతో మది నిండా పూజతో, సుమముతో ఫలముతో
మది నిండాశతో మనసుతో ఆత్మతో వచ్చాను, అందుకో దేవా సమర్పించక తెచ్చాను, స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజింపగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా దైవము, అంగీకరించి నన్ను అర్పణగా దైవము. మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో బలముతో హృది నిండా ఆశతో. లేచి సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఒకటను ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచర్యని కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావంతో నీ యాజకుని హృదయమును ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉండినట్లు చూడుము. క్రైస్తవ సమూహమును తన కాపరికి సదా విధేయత చూపినట్లును కాపరి తన మద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ లూర్దు మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భము మోసెను. తన కన్యత్వమును ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములు ఏకము చేసి నిన్ను దీన భావంతో స్తుతించుట ఎట్లనగా,
పవిత్రుడు 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 మన ప్రభువు, కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా పెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా 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 హోసానా. పావని పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమంతయు సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరంతరం పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము.
ఉందుము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారు రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునిత జోజప్ప గారితో, ధన్యులైన నీ అపోస్తులతో, వేద సాక్షులతో, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము చొప్పున నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా నీకు ప్రియమునర్చి మరణించిన వాసే శాంతయ్య అని మీ సేవకుని స్మరించండి. నీ ప్రేమ యందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనండి. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమున నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరం ఇదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము దేవా. సర్వే శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరం గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి దివ్య ప్రసాదంను కేవలము కథోలిక క్రైస్తవులు అనగా ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. మిగిలినటువంటి వారు భక్తితో కూర్చుని ప్రార్థించండి. పరలోక బహుమానం పరలోక బహుమానం జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం ఇది ఏ మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. ఆశ్రయ దుర్గము దివ్య సత్ప్రసాదం. హృదయ భారంచును దివ్య సత్ప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సత్ప్రసాదం. భారములు తొలగించును
దివ్య సత్ప్రసాదం శాశ్వత జీవములు సమాధానముతో శాశ్వత జీవములు సమాధానముతో నడిపించును పరలోకం నడిపించును పరలోక ప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇదియే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం యేసు శిష్యులకు ధైర్యమునిచ్చెను దివ్య సత్ప్రసాదం సత్య వేదములో బలమునిచ్చును దివ్య సత్ప్రసాదం యేసు శిష్యులకు ధైర్యమునిచ్చెను దివ్య సత్ప్రసాదం సత్య వేదములు బలమునిచ్చును దివ్య సత్ప్రసాదం సోదర ప్రేమలు శాంతి సహనముతో సోదర ప్రేమలు శాంతి సహనముతో నడిపించును పరమ ప్రసాదం నడిపించును పరలోక ప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇదియే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇదియే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సత్ప్రసాదం ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి పరిశుద్ధ ప్రసాదం అందరూ మోకరిద్దాం.
సాక్షాత్తు సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలుచున్నారు, నా ఎముకలను ఇచ్చున్నారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘపోషించిన దానిని నేను జ్ఞాపపరచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమైనడు సుకృతాపుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలని నా మంచి జోసువ దేవుని వారిని నా ఆత్మ మేలిన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యం నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణతను అందుచున్నది. ఈ పరమ రహస్యంలో పాల్గొనడం ద్వారా నేను ధర్మం పాటించి సత్యం మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదంతో సత్యోపదేశం చేయనట్లు కరుణింపుము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారం భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించున్నాము. పరిశుద్ధ కన్యమరియమ్మని మాతను స్మరణం కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గం నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయత రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించమంగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరులారా, నూతన గురువులు ప్రత్యేక ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా భక్తి విశ్వాసములతో ఈ యొక్క నూతన ఆశీర్వాదాలని స్వీకరించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరూ తలలు వంచండి, దేవుని యొక్క ఆశీర్వాదాలని, ప్రత్యేక ఆశీర్వాదాలని స్వీకరించుదాం. పరిశుద్ధ కన్యమరియమరి మాతను ప్రసం ద్వారా మహాకనికరంతో మనం విమోచనం తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరి మాత ద్వారా జీవనకర్తను పొందార్హులైన మీరు ఆమె అందజేయ సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందం నసుకు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని మీపై దీవించి సర్వదా మీతో నుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడున్న ప్రతి వారిని దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గ్రామంలో కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి.
మరి మన గ్రామానికి ఎంతో ప్రేమతో వచ్చేసి యాక్చువల్గా అవ్వలేదు, కాబట్టి మనం చాలా సంతోషించాలి. మరి ఈ రోజున దేవుడు మనందరికీ ఇంతటి చక్కని అవకాశాన్ని, మహద్భాగ్యాన్ని ప్రసాదించినందుకు ఫాదర్ గారిని మనందరం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుదాం. మరి వారి యొక్క జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అంకితం చేసినటువంటి త్యాగమయులు వారి నాన్నగారు ఇక్కడ లేకపోయినా శాంతయ్య గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, మరి అమ్మగారు సమాధానం గారు ఇక్కడే ఉన్నారు. మరి వారు ఎంతో మంచి మనసుతో వారి యొక్క బిడ్డను దేవుని యొక్క సేవకు త్యాగం చేయటం అంటే ఆషిమాషి విషయం కాదు. మన ఊర్లో ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి వారి యొక్క బిడ్డను చందుని దేవుని యొక్క సేవకు అంకితం చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి శాంతయ్య గారికి దేవుని నిత్య విశ్రాంతి దయచేయాలని, మరి పుత్రోత్సాహాన్ని దేవుడు వారికి సమాధానం గారికి ఇంకా ఎక్కువగా అనుగ్రహించాలని మనందరము ఆ తల్లికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మరి అదేవిధంగా వారి యొక్క అన్నయ్య వాసే రాజు మరి ఈ యొక్క ఆర్డినేషన్ అయిన కాడి నుంచి, తన యొక్క నాన్నగారు చనిపోయిన కాడి నుంచి అన్ని విధాలుగా తనతో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్డినేషన్ అయిన తర్వాత మొదటి పూజల్లోనూ అన్ని విధాలుగా అన్ని ముందుండి చక్కగా చేస్తూ ఉన్నారు. మరి సహోదరులు అన్నదమ్ములు ఎవరు లేకపోతే వారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా గడవటం కష్టమే. మరి అన్నిటిలోనూ ముందుండి చక్కగా నడిపించినటువంటి రాజుకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. మరి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా నడిపించాలని చేయాలని సంకల్పించినటువంటి సంఘస్థులకు మరి ఎవరెవరైతే ఉన్నారో నాకు తెలియదు కానీ వాసే కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇది వాసే వాళ్ళది అనుకోమాకండి. ఒక గురువుగా ఇక ఒక కుటుంబానికి లేకపోతే సమాధానం గారికి వాళ్ళ ఇంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాడు కాదు. ఇప్పుడు ఈయన సినిమా పేరు ఏదో ఉంది కదా, మీరు చెప్తారు ఇదే, అందరి వాడు. ఎవరి వాడు? వాసే వాళ్ళ వాడు కాదు, సమాధానానికి చెందినటువంటి వాళ్ళు కూడా కారు. ఈయన ఇప్పటి నుంచి అందరివాడు, ఒక గురువు అందరివాడు. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి అందరినీ కూడా సమాయత్తపరుచుకొని చక్కగా జరిపించినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి నేను ఎవరి పేర్లు చెప్పను, మాస్టర్ గారు చెప్తారులే. మరి ఈ 3 రోజులు చక్కగా నడిపించినటువంటి రఫాయల్ మాస్టర్ గారికి, సహకరించిన సంఘ పెద్దలకు, మరిదల సభ్యులకు, అదేవిధంగా విశ్వాసులందరికీ, మరి ఇంకా ఎవరెవరైనా సహాయం చేసి సహకరిస్తే వాళ్ళందరికీ, మరి అమ్మగారులకు, మా యొక్క అమ్మగారులకి చక్కగా 3 రోజులు ఇక్కడే ఉండి అన్ని చక్కగా చేశారు. మరి చిన్నారి బిడ్డలకు అడిగినటువంటి వెంటనే వత్తాసుకొచ్చినటువంటి పిల్లలకి, మరి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఇంకా లేదు అయిపోవండి. మరి సంగీతం అందించినటువంటి రాహుల్కి, అదేవిధంగా మనోడి పేరేంటి, ప్రదీప్కి, అదేవిధంగా శామ్యుల్కి, అభికి, మరి మిగతా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, శామ్యాలు వేసిన వాళ్ళకి, కెమెరా తీసినటువంటి మీకు, టెంట్ వేసినటువంటి రామరాజుకి, ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్ గారు చెప్తారు. నేను అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందించుదాం. థ్యాంక్ యూ. మీరు ఎట్లాగే కూర్చోండి, వాళ్ళు వచ్చి సన్మానాలు చేస్తూ ఉన్నారు. పల్లకి మా తల్లి చందమల్లిక మరియ తల్లి, పల్లకి మా తల్లి చందమల్లిక మరియ తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆరాధ్య దేవత పుణ్య తల్లి, రాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఋతుమాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలులర్పించు, నీకే మా పుష్పాంజలులర్పించు ఋతుమాత.
మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకళంక మాతకు హారతులు, లూర్దు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. యేసునాథ స్వామి తల్లి, జగతి జనులకు ఏకైక తల్లి. యేసునాథ స్వామి తల్లి, జగతి జనులకు ఏకైక తల్లి. తిరునాలయందును కొనియాడవారండి నేడే, తిరునాలయందును కొనియాడవారండి నేడే. ఓ లూర్దు మాత ప్రేమ సంగమా, ఓ లూర్దు మాత ప్రేమ సంగమా, ప్రేమ సంగమా పరిపూర్ణ సంగమా, ప్రేమ సంగమా పరిపూర్ణ సంగమా. జీవ సంగమా, ఓ జీవ సంగమా, ఓ లూర్దు మాత ప్రేమ సంగమా, ఓ లూర్దు మాత ప్రేమ సంగమా. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు దయచేసి మరి అన్ని వెనక భోజనాలన్నీ రెడీ చేస్తున్నారు యూత్ కురవాళ్ళు. మనందరం కూడా మరి ఈరోజు ఈ యొక్క లూర్దు మాత గృహ వార్షికోత్సవం నిమిత్తమై మనం 23, 24, 25 తారీఖులని చెప్పి ముందుగానే ప్రకటించాం. మరి ఈ పండుగలో ఈ విధంగా 3 రోజులు కూడా ఇంత ఘనంగా చేసుకోవటానికి ఆ దేవాతి దేవుని యొక్క కృప, ఆ తల్లి యొక్క అనుగ్రహం మన మీద మన గ్రామం మీద ఉంది కనుక అందరూ కూడా ఆ దేవాతి దేవునికి, ఆ తల్లి లూర్దు మాతకు గట్టిగా చప్పట్లు కొడదాం. వినపడతలా? మరి ఏదేమైనా మరి ఈరోజు మన గ్రామ ముద్దు బిడ్డైనటువంటి రెవరెండ్ ఫాదర్ వాసే చందు గారిని మన గ్రామానికి ఆహ్వానించాలని చెప్పి ఈ యొక్క గృహ వార్షికోత్సవం రావటం, ఆయన గురువు అవ్వటం, ఇవన్నీ కూడా ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. మరి యొక్క ఏర్పాటును బట్టి మరి యొక్క పండుగ దినాల్లో మళ్ళీ ఆయన గురువు అయిన తర్వాత ఈ యొక్క కృతజ్ఞత పూజ బలి మొదటిది భాస్కరపేట, రెండవది వారి స్వగ్రామమైనటువంటి మన ములకలపల్లి గ్రామంలో చేయటం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరం, మనకు కూడా చాలా దీవెనకరం. కనుక మన యొక్క విచారణకర్తలు, మన గ్రామ పెద్దలు పిలిచిన వెంటనే ఎంతగానో ప్రేమతో మన గ్రామానికి విచ్చేసి ఆ యొక్క కృతజ్ఞత పూజలో ఆయన పూజను అర్పించి చక్కని సందేశం అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ వాసే చందు గారిని మనం సావధానంగా సత్కరించుకోవటం మనందరి యొక్క బాధ్యత. మన ముద్దు బిడ్డ కనుక మరి ఇక్కడ చాలా మంది పేర్లు ఉన్నాయి, దయచేసి ఎవరు గడిబిడి చేయకోకుండా పిలిచిన వెంటనే వారు వచ్చి మన యొక్క నూతన గురువును సత్కరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కనుక ముందుగా మన విచారణ తరపున మన విచారణకర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ గూడపాటి ప్రతాప్ కుమార్ గారు, మన యొక్క సగభాగమైనటువంటి విచారణ ఎంతో సేవ చేస్తున్నటువంటి సిస్టర్ జ్యోతిరాణి గారు, మేరీ శాంతమ్మ గారు కూడా వచ్చి పూలమాలతో శాలువతో సత్కరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేరీ శాంతమ్మ గారు అట్లానే సిస్టర్ జ్యోతిరాణి గారు వచ్చి మన యొక్క నూతన గురువైనటువంటి చందు గారిని పూలమాలతో శాలువతో సత్కరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొడితే ఎక్కువ ఆకలి అవుతుంది. అట్లానే సంఘ పెద్దలు, మన యొక్క సంఘ పెద్దలైనటువంటి వాసి ఐజక్ గారు, జంగం సంతోష్ కుమార్ గారు, జంగం బాలస్వామి గారు, గోవాడి సోమదాస్ గారు త్వరగా రావాలి. వారితో పాటు మన అభివృద్ధి కమిటీ కడిమే మధుబాబు, బొందుపల్లి కృష్ణారావు, జంగం రమేష్, జంగం రాజు మరి పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. కడిమే మధుబాబు, బొందుపల్లి కృష్ణారావు, జంగం రమేష్, జంగం రాజు అభివృద్ధి కమిటీ వాళ్ళు సంఘ పెద్దలు వచ్చి పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. అభివృద్ధి కమిటీ కృష్ణారావు,
రమేష్, రాజు, మధుబాబు, సంఘ పెద్దలు కూడా, గిరిజన సభ్యులు, డ్యామా సభ్యులు అందరూ రండి. డ్యామా సభ్యులు రావాలి, పిలిచిన వెంటనే. డ్యామా సభ్యులు మరి అట్లాగే వారు కూడా వచ్చి నూతన గురువు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ వాసు చందు గారిని సత్కరిస్తారు. డ్యామా సభ్యులు రావాలి, అట్లానే సత్కరించి వారు చురుకు అనుకుని కూడా ఇస్తారు. చెప్పు. అట్లానే వాడు చిన్న చురుకు అనుకునిస్తారు. వెనక దండలు శాలువాలను కొంచెం సహకరించండి. గ్రామ సభ్యులు కూడా చిన్న చురుకు అనుకుని అందిస్తారు చందు గారికి. చప్పుడు కొడదాం అందరూ. అట్లానే వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి తల్లి గారు సమాధానం గారు, రాజు గారు, వాసే సమాధానం గారు, రాజు గారు కూడా వచ్చి వారి కుమారుడైనటువంటి చందు గారిని సత్కరించవలసిన వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చాలు వాళ్ళు దానిలో అక్కడ ఉన్న సహకరించండి. మన చందు ఫాదర్ గారి యొక్క తల్లి గారైనటువంటి సమాధానం గారు, వారి సోదరుడు రాజు గారు వచ్చి చందు ఫాదర్ గారిని సత్కరిస్తారు. చప్పుడు కొడతా ఉండాలి, చప్పట్లు కొంచెం. ప్రతిభ రాహుల్, సందీప్. మరి అట్లానే వారి కుటుంబ సభ్యులైనటువంటి వాసే దావిదరాజు గారు, విశ్రాంతమ్మ, సురేష్, నిర్మల, సన్ని, సందీప్ మరి వారు కూడా వచ్చి పూలమాలతో శాల్వతో సత్కరించవలసిందిగా వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సన్మానం చేసేటువంటి పేర్లు ఇక్కడ బాలస మాస్టర్ గారు రాస్తున్నారు. విజయని బాలస మాస్టర్ గారు సంపాదించండి ఎవరైనా చేసేటటువంటి వారు. వాసే దావిదరాజు గారి కుటుంబం విశ్రాంతమ్మ గారు, సురేష్, నిర్మల, సన్ని, సందీప్ మరి వారు వచ్చి పూలమాలతో శాల్వతో సత్కరిస్తారు. తర్వాత కోట్ల పావన్ కుమార్ గారు, కోట్ల పావన్ కుమార్, శిరోమణమ్మ, జశ్వంత్, కోట్ల పావన్ కుమార్, శిరోమణమ్మ, జశ్వంత్ మరి వారు కూడా రావాలి. వారితో పాటు చారమ్మ వారి మేనత్త గారు, అట్లానే దేవదాస్ గారు వారు కూడా వచ్చి పూలమాలతో శాలువతో సత్కరించవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అట్లానే వాసే జయరాజు గారి కుటుంబం కూడా వచ్చి సత్కరించవలసింది వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కోట్ల పవన్ కుమారు, సురమణి, సన్ని గారు వారి కుటుంబం తరపున వారు కూడా సత్కరిస్తున్నారు. చప్పుడు కొడితే వాళ్ళకి సంతోషం అవుతుంది కదా. అట్లనే వాసే జయరాజు గారి కుటుంబం తరపున వారు కూడా వచ్చి సత్కరించవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వాసే జయరాజు గారి కుటుంబం. అట్లనే కోటే బాబురావు గారు, అనిల్ వారి కుటుంబం తరపున వారు కూడా మరి వేదిక దగ్గర రావాల్సింది మనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడదాం. అట్లానే ప్రత్తిపాటి రాజ్ కుమార్ గారి కుటుంబం తరపున వారు కూడా వచ్చి సత్కరించాలి. మరి దానికంటే ముందు కోటే బాబురావు గారు, అనిల్ వారి కుటుంబం తరపున వచ్చి మరి వారు కూడా పూలమాలతో చాలా సత్కరిస్తున్నారు.
అట్లనే వాసే ఐజేక్ గారి కుటుంబం తరపున వారు కూడా వచ్చి పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. వాసే ఐజేక్ గారి కుటుంబం. ప్రతిపాటి రాజ్ కుమార్ గారు మరి వారు కూడా వచ్చి పూలమాలతో చాలా సత్కరించవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతిపాటి రాజ్ కుమార్ గారి కుటుంబం తరఫున నూతన గురువైనటువంటి వాసు చందు గారిని పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. కొంచెం వాళ్ళ ఫోటోలకు అవకాశం ఉంది. అట్లనే యామర్పాడు గ్రామం వస్తున్నటువంటి వాసే పౌలరాజు మాస్టర్ గారు మరి వారు కూడా వచ్చి పూలమాలతో శాలువతో సత్కరించవలసింది వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఐజక్ గారి కుటుంబం తర్వాత వాసే పౌలరాజు గారు వచ్చి నూతన గురువైనటువంటి రెవరెండ్ ఫాదర్ వాసే సింధు గారిని పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. అడవనే అట్లా వాసే విజయ్ భాస్కర్ శ్యామ్ కుమార్ మరి వారు కూడా వచ్చి సత్కరిస్తారు. ప్రత్తిపాటి ప్రియాంక గారు కూడా వచ్చి నూతన గురువైనటువంటి మన గ్రామం ముద్దు పెట్టేటువంటి వాసు చందు గారిని సత్కరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రత్తిపాటి ప్రియాంక, ప్రత్తిపాటి వేళంగిణి మరి వారి ఇరువురు కూడా శాలువతో సత్కరిస్తారు. మరి వాళ్ళ చేతులు తెల్లగా ఉన్నాయి, కవర్లు కూడా ఇస్తారు అనుకుంటా. సరే, చిరుకు అనుకుని కూడా ఇస్తున్నారు. చెప్పులు కొట్టండి. సమాధానం అట్లనే రాజుగారిని మరి వేదిక మీద పిలుస్తున్నారు. సమాధానం గారు వారి తల్లి అయినటువంటి సమాధానం గారిని రాజుగారిని పేర్లు ఎవరన్నా సన్మానం చేసేవాళ్ళు ఉంటే బాలస మాస్టర్ గారు పోర్టుకులో రాస్తున్నారు. వాసే ఇది అమరపాడు వాసే. హలో, మీరు అందరూ ఇట్లా శైలిగా పని లేకుండా కూర్చుంటే ఆకలేదు. మీకు ఆకలి వేయాలి, బాగా తినాలంటే చప్పట్లు కొడతా ఉండండి. మధ్యలో కొట్టండి. కొంతమంది కొట్టట్లే, ఆల్రెడీ ఆకలి వేస్తుంది అనుకుంటా. వెరీ గుడ్, అయిపోతుంది. ఇంకో 5 నిమిషాలు. అట్లనే వాసయ్య ప్రభు కుమార్ రాణి మరి వారు కూడా వచ్చి పూలమాలతో చాలా సత్కరించవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వాసే దిలీప్ అట్లనే వారి సతీమణి గారు కూడా వచ్చి శాలువతో సత్కరించవలసింది వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కోటే విశ్రాంతమ్మ గారు కూడా మన నూతన గురువు సంజీవ్ గారు కిందకు వచ్చిందా తమ సన్మానం చేద్దాం, నడవలేదు. కిందకు వస్తారమ్మా. వాసే దిలీప్ గారు వారి సత్యమణి గారు కూడా ఫాదర్ గారిని పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. కుర్మ శారమ్మ జానస్ గారు మరి వారి కుటుంబం తరఫున నూతన గురువుని పూలమాలతో శాలువతో సత్కరిస్తున్నారు. పూలమాలలు సన్మానం చేసేటటువంటి కావాలి. అట్లనే జంగం రాజు గారు రాణి గారు కూడా వచ్చి పూలమాలతో శాలువతో సత్కరిస్తారు. జంగం రాణి గారు, రాజు గారు. తర్వాత ఆర్సీఎం యూత్ వారు మరి వారు ఎంతగానో అన్ని విషయాల సహాయ సహకారం చేస్తున్నారు. ఆర్సీఎం సిఎస్ఐ యూత్ వారు మరి వారు కూడా వచ్చి సత్కరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆర్సీఎం సిఎస్ఐ యూత్ వారు అట్లానే సిఎస్ఐ సంఘ పెద్దలు కూడా వేది దగ్గర రావాలి. అనిల్ బ్యాచ్
వచ్చి ఫోటో దిగిన వాళ్ళు దిగండి నాన్న. తర్వాత దిగుతాను, భోజనాలు చేత ఉన్నాయి. వెనకాల కుర్చీలు వేసేయండి వెనకాల. రాజుగారు, రాజుగారు, విజయ్ భాస్కర్ గారు. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మీ అందరు రావాలి, ఫోటోలు త్వరగా. సోమరాజు గారి ఫ్యామిలీ